ఎప్పుడప్పుడే ధైర్యంగా ఉండాలి. అయినా మీ వారికి అదేం రోగం? నేను ఉన్నానుగా. మీ బావగారితో మాట్లాడదాం, వెంటనే బయలుదేరొచ్చాయి. ఏంటే మ్యాటర్? ఎవరిని రమ్మంటున్నావు? ఏమండి, ఇవాళ మీరు ఆఫీస్కి సెలవు పెట్టి ఇంట్లోనే ఉండాలి ప్లీజ్, నా కోసం. నీకోసం కాకపోతే పక్కింటి ఆవిడ కోసం ఉంటానా? మరి ఎదనేం చేద్దాం? ఎరా నో ప్రాబ్లం, నేను మంచిగా అడ్జస్ట్ అయిపోతా. ఏయ్, నిన్ను- ఛీ, నోర్మి. ఎలా? అది కాదండి, ఏది కాదు? గిరిజ అని మా ఫ్రెండ్ తెలుసుగా. వాళ్ళ ఆయనకి సెకండ్ ఫ్యామిలీ ఉందేమోనని అనుమానంగా ఉంది. మీతో ఆ విషయం డిస్కస్ చేద్దామని ఇక్కడికి రమ్మని చెప్పానండి. బాబోయ్. ఆ దొంగ రాష్ట్రం బావా బట్టలిప్పి కొట్టాలి బావా. ఆ గిరిజ భర్తకి మీరే బుద్ధి చెప్పాలండి. ఇదిగో ఆ, మీ ఫ్రెండ్ నిజంగా బయలుదేరిపోయిందా? ఈ పాటికి సగం దూరం వచ్చేసి ఉంటుంది. ఆ, ఆ. అయ్యో బాయ్, ఒక్క గుడ్డ ముక్క కూడా లేదటి. నా బట్టలు ఏమైపోయినాయి? ఏంటండి ఆ కంగారు? నా బట్టలు ఎక్కడే? మీరు ఇవాళ ఆఫీస్ కి వెళ్లరు కదా అని ఉతకడం కోసం మీ బట్టలన్నీ నీళ్ళలో నానబెట్టేశాను. ఆ, మ్మ్. ఆ. ఏంటి బావా టెన్షన్ లో ఉన్నావు? క్లైమాక్స్ లో విలన్ లాగా. ఇందాక తనే నీ కరెక్ట్ ప్లేస్ లో తగలలేదే? ఉండు, ఫోన్ వచ్చింది. అలాగా, వెరీ హ్యాపీ. అక్క ఏంట్రా? ఇట్లాంటి పంచాకుటే దాచేసింది. ఇదేదో కుట్రలో భాగంలా ఉంది. అది వచ్చేస్తుంది. ఇక్కడ బట్టలు లేవు. హే భగవాన్, బట్టల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఇక్కడ బతికే నాశనం అయిపోయేలా ఉంది. ఆగను ఆగను ఆగనంటే ఆగను. ఇదేంటి ఈయన టవల్తో? యాండి మిమ్మల్ని ఇదేంటండి? టవలో అది కాదు, ఈ అవతారం ఏంటని. గుర్తుకొచ్చింది. క్యాంప్ నుంచి బస్సులు వస్తుంటే పక్కన ఎవడో సూట్ కేసు కొట్టేసాడు. వేసుకున్న ప్యాంటు షర్టు అది నా పక్కన కూర్చున్నాడు. బిస్కెట్లు పెట్టాడు. టేస్ట్ బాగుంది కదా అని అడిగి మరీ తిన్నాను. అంతే, స్ప్రో కోల్పోయాను. అయ్యో కర్మ, పరువు పోతుంది. పదండి, పక్కనే మా ఫ్రెండ్ అనంతలక్ష్మి ఇల్లు ఉంది. వాళ్ళ ఆయన డ్రెస్ అడిగి తీసుకుందాం. వద్దు, మనీలే బెటర్. ఇదేంటిది? మన పెళ్లి క్యాసెట్ మా అనంతకు చూపిద్దాం తీసుకెళ్తున్నాను. అమ్మో. పద